మోడీ గారికి భారతదేశ ప్రజలు 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ అధికారం ఇవ్వడంతో అహంకారం తలకెక్కేసింది. ఒకసారేమో రైతు చట్టాలని చెప్తూ రైతులతో ఆడుకున్నారు. ఆ రోజు కొన్ని నెలల తరబడి రైతులు రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాడినా స్పందించకుండా చివరికి ఇంకా ఇది అవ్వదు అని తెలుసుకున్న రోజు మోడీ గారు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పి కొన్ని వందల మంది కుటుంబాలు రోడ్ల మీద పడిన తర్వాత కానీ మోడీ గారి మనసు కరగలేదు. ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ వ్యవస్థలను కాంప్రమైజ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్లను కాంప్రమైజ్ చేస్తూ ఎలక్షన్ వ్యవస్థలను కాంప్రమైజ్ చేస్తూ సర్ అనే ప్రక్రియను తీసుకొచ్చి అసలు దేశంలో ఇక మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళను ఇక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ట్రీట్ చేసే విధానాలు కాదా ఇవి? ఇంకా కూడా చూస్తూ ఊరుకుంటారా విద్యార్థులు? ఉండరు. మీ విధి విధానాలు మార్చుకోమని నేను చెప్పను, ఎందుకంటే మీరు మార్చుకోరు. కరడు కట్టిన రాజకీయ శక్తి మీరు. మీ విధానాలు మారవు, కానీ ప్రజలు ఖచ్చితంగా కొన్ని మార్చేస్తారు. వాటికి రెడీగా ఉండండి మోడీ గారు.